చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు పరం చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా వైసీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. 1 కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఇవాళ తాడేపల్లి ఆ సెంటర్కి చేర్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు అనుమతించకుండా ర్యాలీలను నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితో పాటు మిగతా నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మీ కార్యక్రమాన్ని ఎలా చూడాలి, పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు? ప్రభుత్వం భయపడుతుంది. ప్రజలలో వచ్చేటువంటి వ్యతిరేకతను పోలీసుల ద్వారా బలంగా అణచివేయాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పోలీసులను కాదు మిలిటరీని తెచ్చిపెట్టి అడ్డుకోవాలన్నా ఇది ప్రజా ఉద్యమం. భావితరాల పిల్లల కోసము, భావితరాల పేద ప్రజల ఆరోగ్యం కోసము చేస్తున్నటువంటి పోరాటం ఇది. కాబట్టి ఎవరు అడ్డుకున్నా ఆగేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పిలిపే ప్రభంజనం. ఈరోజు పోలీసులు అడ్డుకోలేరు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే మహా అంటే కేసులు పెట్టుకుంటారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం జైలుకు పోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు. ఈ ఉద్యమం మాత్రం పర్మిషన్ ఉన్నా లేకుండా నడిపిస్తాం. కేవలం రాజకీయం కోసమే ఇదంతా చేస్తున్నారు. రాద్ధాంతం అంటే రాజకీయం కోసం అనేది ఎవరు రాజకీయం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఒకటే వేదిక మీద నుంచి 5 మెడికల్ గవర్నమెంట్ కాలేజీలు ఓపెన్ చేయడం అనేది వర్చువల్గా దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం. మళ్ళీ 2 కాలేజీ అబౌట్ టు స్టార్ట్ విత్ ఎక్విప్మెంట్. 10 కాలేజెస్ డిఫరెంట్ స్టేజెస్ ఉండే ఆల్మోస్ట్ అన్నీ 80% కంప్లీట్ అయినాయి. వాటిని అన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట. పీపీపీ విధానం అంట. దానికి వీళ్ళే మళ్ళీ 2 సంవత్సరాలు జీతాలు ఇస్తారంట. ఆస్తి ప్రభుత్వాన్ని, బిల్డింగులు ప్రభుత్వాన్ని, ల్యాండ్ ప్రభుత్వము, జీతం ప్రభుత్వము. ఇంకా పీపీపీ విధానంలో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ఏముంది? మీరేమో వాళ్ళు ఫీజు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తారు, విద్యార్థుల దగ్గర డొనేషన్లు వసూలు చేస్తారు. ఇంకా దీని బదులు ఎవరికి పీపీపీ విధానంలో ఇస్తున్నారో వాళ్ళకి బూట్లు, చెప్పులు, బట్టలు కూడా కొనియండి. అంతే కదా మీరు చేసేది. ఇది పీపీపీ విధానం ప్రజల కోసం కాదు, ట్రాన్స్పరెన్సీ కాదు. ఇది కేవలము దాదాపుగా 10,000 కోట్ల ప్రజల విలువైన మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ బాబు వాళ్ళ టీం అందరు కలిసి దోచుకోవడానికి, పంచుకోవడానికి పెట్టినటువంటి కార్యక్రమం. ఈరోజు ప్రజల కోసమే అయితే మేము ఒకటే అడుగుతాం, ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడిపినట్టే డొనేషన్లు లేకుండా ప్రైవేట్ వాళ్ళు నడుపుతారా? ఈ టీచింగ్ హాస్పిటల్స్లో ప్రజలతో ఎవరితో కూడా ఓపీకి కానీ, ఆపరేషన్లకు కానీ, టెస్ట్లకు కానీ డబ్బులు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ ఇప్పిస్తారా మీరు ఇచ్చేవాళ్ళు? అది అగ్రిమెంట్లో మెన్షన్ చేయండి. అగ్రిమెంట్లో మీరు మెన్షన్ చేసి అగ్రిమెంట్ను పబ్లిక్ వదిలేయండి, ఆన్లైన్లో పెట్టండి. అవే తీసుకొని రేపు పొద్దున ప్రజలు ప్రశ్నిస్తారు. జీతాలు మీరే ఇచ్చిరి, బిల్డింగులు ఇచ్చిరి, అన్నీ ఇచ్చిరి. అసలు జీతాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం ఏంది ప్రైవేట్ వాళ్ళకు? ఇంతకంటే ఘోరం లేదు. కాబట్టి ఈ కార్యక్రమం ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఆపుతాం. ఈరోజు 1 కోటి మంది సంతకం పెట్టారంటే దాదాపుగా రాష్ట్ర జనాభాలో 25% ప్రత్యక్షంగా ముందరికి వచ్చినారు. పరోక్షంగా వాళ్ళ కుటుంబాలను కలిపితే 60-70% అవుతారు. ఇంతమంది వ్యతిరేకిస్తుంటే ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మాకు సిగ్గు లేదు, మేము దోచుకుంటాం అనే కార్యక్రమంలో ముందరు పోతున్నారు. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు చెప్పండి, అసలు పీపీపీ విధానం అంటే వైసీపీ నాయకులకు అవగాహన లేదు, అది ప్రైవేట్ పరం కాదు అని చెప్పింది, మీరేమంటారు? పీపీపీ విధానాన్ని ఎందుకంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనేది ఆ సంస్థలు ఇప్పుడు సపోజ్ బిహెచ్ఈఎల్ ఉంది, ఈ కొన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన సంస్థలు కొన్ని సక్సెస్ అయినాయి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వంలో మనకు జనాభా ఎక్కువ, జనాభా అత్యధికంగా గల జనాభా, ఈ జనాభాకు తగినట్టు పేదలు కూడా ఎక్కువ.
ఈ పేదలకు తగినట్టు మనము ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే నమ్మకం ఈరోజు మీరు చేయలేమంటున్నారు, మరి చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రజలు వద్దు అనుకున్నప్పుడు, ప్రజలకు ఇది ఇష్టం లేదనుకున్నప్పుడు, ప్రజలు కోరిక ఇది, ఎందుకంటే 1 కోటి మంది సంతకాలు పెట్టినారంటే ఈరోజు 25% ఈరోజు వద్దని అంటే వాళ్ళే ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. కాబట్టి పీపీపీ విధానము ఎక్కడ కూడా మరి సక్సెస్ అయినటువంటి ఏ సంస్థ కూడా ఇంతవరకు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఏదైనా సరే, మీరు ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చిన ఘనత ఈరోజు దక్కింది. ఎందుకంటే పేదలకు వైద్యం అందాలి. పెద్ద ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆరోగ్యశ్రీ అందరికీ అందాలంటే మెడికల్ కాలేజీలు కావాలి. పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్లు కావాలన్నా, పేదలకు నిజంగా వైద్యం అందాలన్నా ఈరోజు ఒకటే ఉదాహరణ, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 3-4 జిల్లాలకి ఈరోజు 50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉంది. అటువంటిది ఈరోజు మనకి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేస్తూ ఉన్నాయో తెలుసు. అయితే మీరు ఏదైనా భాగస్వామ్యం ఇవ్వాలనుకుంటే వాళ్ళే, మనం ఏదైనా మౌలిక వసతులు మాత్రమే ప్రభుత్వము అందించాలా, మిగతావన్నీ కూడా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి తీసుకోవాలి, కానీ ఆల్రెడీ నిర్మించినవి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు చెప్పండి, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా కూడా మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో అమలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంలోనే పీపీపీ విధానంతోనే రైల్వేలు డెవలప్ చేసింది. పీపీపీ విధానం పూర్తిగా ప్రైవేట్ పరం కాదంటుంది. మీరేమంటారు? ఇది ఇప్పుడు ఫ్రెష్గా ఒక దానికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు పీపీపీ విధానాన్ని అమలు చేయొచ్చు. ఇప్పుడు టోల్ గేట్లను తీసుకొచ్చినారు, టోల్ వలుస్తున్నారు. ఎవరికి అల్టిమేట్గా నష్టం? పేదోడు, మధ్యతరగతోడే నష్టపోతాడు. ఇందులో కూడా ఆల్రెడీగా పర్మిషన్లు తెచ్చి కొన్ని కాలేజీలు కంప్లీట్ చేసి కొన్ని 70%, కొన్ని 80% అయినవి ఒక 20-30% ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే దానిలకు ఇప్పుడు పీపీపీ విధానం తీసుకొచ్చి, అంటే మనం ఎవరి కొరకు పనిచేస్తున్నాం అనేది ఇక్కడ మనము పేదల సంక్షేమం కొరకు, ఈ రాష్ట్ర ప్రజల కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలా. అలా చేయకుండా ఎక్కడెక్కడైతే దోచుక తినడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని 8,000 కోట్లతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలను రెడీ చేసి పెట్టాడు. అంటే కొన్ని పూర్తి అయినాయి, కొన్ని 70% ఇట్లా అయిన కాలేజీలు, వాటినేదో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేది పోయి వీళ్ళకి అధికారం కట్టబెడితే ఇట్లాంటి వాటిని ప్రైవేట్ పరం చేసి దోసుక తినటం కొరక. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటికి అడ్వైజ్ చేయదు. వీళ్ళు పూర్తి సమాచారం ఇచ్చిండరు, ఎన్ని పూర్తి అయినాయి, ఎన్ని ఎంత పర్సెంటేజ్లు ఉన్నాయన్న సంగతి ఇచ్చిండరు. కాబట్టి వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఒక కొత్త పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, లీజ్కి ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళను బిల్డింగ్ కట్టండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేయండి, స్టాఫ్ను పెట్టండి, మీరు డెవలప్ చేయండి, దాంట్లో మేము భాగస్వామ్యం అనేది ప్రభుత్వం ఉంటుంది. ఎంతో కొంత ప్రభుత్వ పర్మిషన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాబట్టుకనిక. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద కంపెనీలు, లులు కంపెనీకి ఏదో 99 పైసల కన్నా విజయవాడ నాడిబోర్డు సెంటర్లో దాంట్లో పీపీపీ ఎందుకు వీళ్ళు పెట్టుకోలేకపోయినారు గవర్నమెంటు? నిన్న కాంగ్జెండెంట్కు విశాఖపట్నంలో ఇచ్చినారు, ఓపెన్ చేసిరి, దాంట్లో పీపీపీ అని ఎందుకు మాట్లాడినారు? అంటే గవర్నమెంట్కు ఎట్లయితే గవర్నమెంట్లో ఉన్న నాయకులు దోచుక తినడానికి ఎత్తుగడే వేయాలనో ఆ రకమైనటువంటి వాటికి మాత్రమే పీపీపీ అంటున్నారు తప్ప నిజంగా ప్రజలకు వాటా రావాలి, ప్రజలు కూడా భాగస్వాములు కావాలి, దాంట్లో వీళ్ళకు వచ్చే ఆదాయంలో ప్రజలు కూడా పంచాలనేటువంటి వాళ్ళకిన ఆ ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా అది అమలు చేసిండ్రు. ఇది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ఇది స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు 5 కాలేజీలే ఉన్నాయి. స్వాతంత్రం 70 సంవత్సరాల స్వాతంత్ర జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారే కష్టపడి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని 17 కాలేజీలు ఒకటేసారి తెచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు చరిత్ర చెప్పుకోవడం 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఒక కొత్త కాలేజీ తేలేకపోయినాడే. కొత్తవి తేలేకపోను, ఉన్నట్టు అమ్మటానికి ప్రయత్నం చేయటం దుర్మార్గం కాక ఇంకేముంటుంది? దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేనేలేదు. మీరు దాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తే మీరు అడ్డుకోగలరా? పీపీపీ విధానం అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్న ఉద్యమం కాదు ఇది. ఈరోజు రాష్ట్రంలోనే మొత్తం పార్టీలు, అంటే ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ కూడా ఈరోజు ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
ఉన్న ఈ కార్యకర్తలే కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రజా ఉద్యమం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని తప్పుడు విధానంతో దీన్ని అమలుపరుస్తున్నారు. ఏ విధానమైనా ప్రజల ఆమోదం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ప్రజల ఆమోదం ఈ పీపీపీ విధానానికి లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తాం, ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా పోరాటం ఆపమని వైసీపీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియోలు చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.